ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఇండోనేషియాలోని ఓషేనియాలో ప్రపంచంలో అత్యంత కఠినమైన సమ్మిట్స్లో ఒకటైన కార్స్టెన్స్ పిరమిడ్ను విజయవంతంగా అధిరోహించారు. పురాణ ఇతిహాసాలు ఆధారంగా రూపొందించిన తానా విశ్వ గురుకులం అనే ప్రత్యేక బోధనా పద్ధతిని ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగువారికి పరిచయం చేయడంలో భాగంగా ఈ సాహస యాత్ర సాగించారు. తానా విశ్వ గురుకుల బోధన వ్యాప్తికి, తానా సిద్ధాంతాలు మరియు వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతో క్లిష్టమైన 7 సమ్మిట్స్ యాత్రకి శ్రీకారం చుట్టారు. ఇది ఆయన 3వ సమ్మిట్. ఈ శిఖరం పూర్తిగా ఎత్తైన రాళ్లతో ఉంటుంది. రాక్ క్లైంబింగ్ నైపుణ్యం అవసరం మరియు ఇక్కడ ముఖ్యంగా వాతావరణం అనిశ్చితంగా ఉండడం వల్ల మిగిలిన 7 సమ్మిట్స్ 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాల్లో కన్నా ఇది అత్యంత క్లిష్టతరమైన పర్వతారోహణ ప్రక్రియగా సాహసకారులు పరిగణిస్తారు. ఈ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకుల్ని శ్రీనివాస్ కొడాలి ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా బేస్ క్యాంప్లో చిక్కుకుపోయారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ బృందం సహకారంతో సురక్షితంగా రాగలిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ ఫలితం హిందువులకు గుణపాఠమైందని తెలిపారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని కోరారు. ఏపీ, తెలంగాణలో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా ఘర్ వాపసీ రావాలంటూ పిలుపునిచ్చారు. వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచి ఉన్నాయని చెప్పారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టేనన్నారు. అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటుపడుతూనే హిందూ ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. రాజకీయాలు, పదవులు ప్రజల కోసం కుల సంఘాలు వేర్వేరుగా ఉన్నా దేశం కోసం, ధర్మం కోసం ఒక్కటే కావాలన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని సంజయ్ తెలిపారు. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించి కడిగి పారేసే వివాదాస్పద ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈసారి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తన కలాన్ని చెలిపించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంపై తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హసీనాను నేరస్తురాలిగా పరిగణిస్తున్నప్పుడు ప్రస్తుత ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ ఆయన జిహాదీ శక్తులను ఎందుకు వదిలేశారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం కుర్రకారు హృదయాలను గెలుచుకున్న హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు సంపాదించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ రక్షిత్ శెట్టి సరసన సప్తసాగరాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో బెంగళూరు బ్యూటీ పేరు మారుమోగింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ జోడీగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనిలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వరుస బ్లాక్ బస్టర్లు దూసుకు వెళుతున్న గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మల్లేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్లో హిస్టారికల్ ఎపిక్ NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్పై ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పెద్ది సినిమా చేస్తున్న నిర్మాత వెంకట్ సతీష్ కిల్లారు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మల్లేని నయనతారను గుర్రంపై పరిచయం చేసే విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ స్థాయిలో రూపొందుతుందో స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు చూడని గ్రాండియర్తో విజువల్ వండర్లా ఈ సినిమా ఉండబోతోంది.